ఉపాధ్యాయురాలు తమని వేధిస్తున్నారంటూ రోడ్డెక్కారు కళాశాల ప్రాంగణంలో. నిజామాబాద్ జిల్లా బోధన్ గురుకుల పాఠశాలలో ఇంటర్ అదేవిధంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులను ఉపాధ్యాయురాలు తమని వేధిస్తున్నారు. ఏదైతే అనవసరమైన మాటలు మమ్మల్ని తిట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి విద్యార్థులు ఆందోళన దిగిన పరిస్థితి బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. మొత్తంగా టీజీఆర్ఎస్ గురుకుల పాఠశాలలో ఏదైతే పీజీటీ ఇంగ్లీష్ టీచరు తమను తరచూ ఆ బూతు పురాణంతో తమను వేధిస్తుంది, ఇబ్బందులకు గురి చేస్తుందంటూ రోడ్డెక్కిన పరిస్థితి. తమకు న్యాయం కావాలి, ఇలాంటి టీచర్ను బదిలీ చేయాలని చెప్పి ఆందోళనకు దిగారు విద్యార్థులు. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలోని టీజీఆర్ఎస్ గురుకుల పాఠశాలలో ఈ ఘటనపై పోలీసులు దానికి సంబంధించిన ఉన్నత విద్యాశాఖ సంబంధించి తమకు న్యాయం కావాలని చెప్పి ఆ విద్యార్థులు ఆందోళన చేపట్టిన పరిస్థితి. గేటుకు తాళం వేసి ఎవరిని లోపలికి రాకుండా అడ్డుకున్న పరిస్థితులు నెలకాయి. మొత్తానికి 10వ తరగతి ఇంటర్ చదివే విద్యార్థినిలపై బూతు పురాణం తిడుతూ తమని వేధిస్తున్నారని చెప్పి అమాయకంగా అనవసరంగా నోటికొచ్చిన మాటలు తమని బూతు పురాణంలో తిడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. తమకు ఖచ్చితంగా న్యాయం కావాలి, ఆ ఉపాధ్యాయురాల్ని బదిలీ చేయాలి. పీజీఈటీ చదువు ఇంగ్లీషు చెప్పే ఉపాధ్యాయురాలు తమను అనవసరంగా అన్యాయంగా తమను వేధిస్తున్నారు. రోజు ప్రతినిత్యము ఇలాంటి బూతు పురాణం మేము పడలేకపోతున్నామని చెప్పి విద్యార్థులు కళాశాల మైదానంలో ఆందోళనకు దిగారు. ఆందోళన దిగిన నేపథ్యంలో యజమాని ఏదైతే టీజీఆర్ఎస్ సంబంధించిన ప్రిన్సిపల్ కానీ దానికి అందరికి సంబంధించి వారందరూ కూడా విద్యార్థులను సముదాయించే ప్రయత్నం అయితే చేస్తారు. దీనికి అందరికి సంబంధించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, జిల్లాకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు, జిల్లా కలెక్టరు దీనిపైన స్పందించి మాకు న్యాయం చేయాలి, మమ్మల్ని తరచూ బూతు పురాణంతో తిడుతున్న ఉపాధ్యాయురాల్ని సస్పెండ్ చేయాలి, ఇక్కడ నుంచి బదిలీ చేయాలని చెప్పి విద్యార్థులు కోరుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.